పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా విభూది బుధవారమును జరుపుకొనుచు ఉండగా, ఈ యొక్క విభూది బుధవారమునకు అనేకమైన నామములు కలవు. భస్మ బుధవారము, బూడిద బుధవారము అంటూ క్రైస్తవ విశ్వాసులు పిలుచుకుంటూ క్రీస్తు మార్గంలో ప్రయాణించడానికి ఈ తపస్సు కాలాన్ని ఈ రోజుతో ఆరంభిస్తూ ఉంటాం ప్రియదేని బిడ్డలారా. కాబట్టి ఈనాడు ఆ ప్రభువుని నీ యథార్థమైన పరిశుద్ధమైన వస్త్రము నాపై ఉంచి, నాలో ఉన్న అపవిత్రమైన పాపముతో కూడుకున్న ఆ లోక సంబంధమైన వస్త్రాలను తొలగించి, ప్రభువా ఇదిగో నన్ను శుద్ధీకరించండి, నా యొక్క వినయము నా యొక్క విధేయత ద్వారా నన్ను పవిత్రపరచండి, నాకు అటువంటి గ్రహింపు గల శక్తిని దయచేయండి అంటూ వేడుకునే రోజు, ఆ ప్రభువునికి సమర్పించుకునే సమయము ఈ ఉదయకాలము ప్రియదేని బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మనం అందరము కూడా ప్రార్థనా శక్తి నాకు కావాలా యేసయ్యా, ఈ 40 దినాలు నేను ప్రార్థనలోనే ఉండాలి, ఎటువంటి శోధనకు గురి కాకుండా, ఎటువంటి పాపానికి నేను బలి కాకోకుండా, నేను నీ శక్తితో వీటినన్నిటిని కూడా అధిగమించడానికి నాకు శక్తిని దయచేయండి అంటూ ఆ ప్రభుని వేడుకుందాం. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభువా, ఆనాడు ఏలియా ఎన్నో కట్టుబాట్లతో, ఎన్నో త్యాగాలతో నిన్ను ఆరాధించుకొని, ప్రార్థన యొక్క బలాన్ని పొందుకొని అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చాడు ప్రభువా. ఈ యొక్క తపోస్ కాలములో నేను పూర్తిగా నమ్మి తపములన్నీ కూడా ఆచరించి అన్ని కట్టుబాట్లను నేను అవలంబిస్తూ ప్రభువా, ఇదిగో తండ్రి, నా జీవితాన్ని ఈ 40 రోజుల యొక్క త్యాగ బలిగా మార్చుకునే అటువంటి గొప్ప అవకాశాన్ని నాకు దయచేయండి ప్రభా.
యొక్క 40 దినాలు ప్రభువా ఎక్కడా కూడా నేను మాట ద్వారా, క్రియల ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా పడిపోకుండా అయాని యొక్క శక్తితో యొక్క 40 రోజులు ప్రభువా శక్తిని పుంజుకొని ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి వేడుకో ప్రజలమిగా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. 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 ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గృహలో దానియేలు శక్తి ఇదిగో ప్రభువా, ఆ ప్రార్థన ద్వారా వచ్చిన శక్తి ఆ సింహాలను ఆపగలిగినాయి ప్రభువా. పోయిన సంవత్సరం నేను దీక్ష తీసుకున్నాను కానీ ప్రభువా ఆ యొక్క దీక్షలో నేను విఫలమైపోయాను ప్రభువా. పరాయి స్త్రీ యొక్క వ్యామోహానికి గురి అయ్యి పరాయి స్త్రీని ప్రభువా నేను అనేక విధాలుగా తప్పుగా నేను ప్రవర్తించాను యేసయ్యా. కానీ ఈ సంవత్సరం నేను దీక్షను తీసుకొని ఉండగా ఒక కఠినమైన నిర్ణయంతో నన్ను నేను ప్రభువా నీలో బలపరుచుకోవాలని ఆశపడుచు ఉండగా ఈ యొక్క సంవత్సరం యొక్క దీక్షను తీసుకొని ప్రభువా నేను ముందుకు సాగుచూ ఉండగా ఈ 40 దినాలు తపో శక్తితో ఇదిగో పురుల యొక్క బాటలో నేను నడిచే భాగ్యాన్ని నాకు దయచేయండి యేసయ్యా. నేను పాపిని అబ్బాగుని ప్రభువా. ఇదిగో తండ్రి అనేక విధాలుగా పాపంలో పడిపోవచ్చుండగా ఇదిగో ఎటువంటి పాపపు కోరలు నాపై ఉండాలని చూసిన, ఎటువంటి పాపపు కోరలు నన్ను గమనించాలని చూసిన ఆ వేటికి నేను భయపడకోకుండా ప్రభువా ఇదిగో ప్రభువా సింహాల గృహంలో దానియేలు వలె ప్రార్థించే భాగ్యాన్ని ఇదిగో ప్రభువా పాపం అనే కోరల మధ్య ఈ 40 రోజులు ప్రార్థించే శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేయలేదు బిడ్డ. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ తపస్సు కాలములు కావాలయ్యా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ తపస్సు కాలములో కావాలయ్యా. మరొకసారి సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ తపస్సు
తపస్సు కాలములు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ తపస్సు కాలములు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. 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 ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ యొక్క ఆత్మను దింపి ఉన్నావయ్యా. పేతురు గారి యొక్క వస్త్రము కూడా ఎన్నో స్వస్థతలు చేసింది. ఈ యొక్క తపో కాలములో కాషాయం బట్టలు ధరిస్తున్న నేను, ఇదిగో దీక్ష వస్త్రాలు ధరిస్తున్న నేను, ఇదిగో యొక్క వస్త్రాలను తాకిన వెంటనే ఇదిగో ప్రభు ఎంతో మంది ఆ యొక్క పవిత్రతను గమనించలాగిన దీవించండి ప్రభు. ఇదిగో తన్నటువంటి గొప్ప పవిత్రత జీవిత దీక్షను ప్రభు యొక్క 40 రోజుల్లో నాకు అనుగ్రహించండి అని ఆ ప్రభువుని వేడుకో. మందు తాగును, సిగరెట్లు తాగును, గుట్కాలు తినను, ఇదిగో ఎటువంటి మాంసపు పదార్థాలను భుజించను. నన్ను నేను త్యజించుకుంటాను, నా ఆకలిని నేను భరిస్తాను, నా యొక్క నోటి రుచిని నేను అధిగమిస్తానని ఆ ప్రభువుని వేడుకో. ప్రజలు ఆ యొక్క మనోధైర్యం మనోవిశ్వాసం కావాలంటే దేవుని శక్తి మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది. దేవుని యొక్క శక్తి మాత్రమే మనకు సహకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క తపోస్సు కాలంలో ఆ యొక్క గొప్ప దీక్ష కోసం ప్రభువుని వేడుకో. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరావయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరావయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరావయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరావయ్యా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, ఈ చిన్ని వాడని అభిషేకించు. ఈ చిన్నవాడని అభిషేకించు. ఈ చిన్నదానిని అభిషేకించు. ఈ చిన్నదానిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం
యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా 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 ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ 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 అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రభువా యేసయ్యా ఈ విభూతి బుధవారం నాడున తపస్సు కాలమును ఆరంభించుకొని తపో దీక్షను పూనుకొని మేము ఇదిగో ప్రార్థనలోను ఉపవాసములోను దాన ధర్మములో గొప్పగా వర్ధిల్లాలని ఆరంభ సూరులుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభువా. కానీ గత సంవత్సరాలలో కార్యసాధకులుగా మారలేకపోయాం ప్రభువా. ఆరంభ సూరులుగా ఉండి కార్యసాధకులుగా లేకపోయాం ప్రభువా. గొప్ప మనోధైర్యముతో ఉత్సాహముతో ఒక కార్యాన్ని మేము ఆరంభిస్తాము, కానీ చివరి వరకు దాన్ని కార్యసాధక చేయలేక పాపంలో మరలా పడిపోయి కన్నీరు కాచి నీ యందు మేము ప్రభువా ఎంతగానో విలపిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, ఈ సంవత్సరము మేము ఎటువంటి పాపములో పడిపోకుండా ఈ యొక్క తపో దీక్షను తప్పనిసరిగా ఆచరిస్తూ అన్ని విధాలుగా నిన్ను చేరుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి యేసయ్య. ఇదిగో తండ్రి, ఈ యొక్క తపస్సు కాలంలో ముఖ్యముగా ఈ ఆరంభించబోతున్న ఈ
యాష్ వెనస్డే రోజున విభూతి బుధవారం యొక్క ముఖ్యమైన అంశాలను మేము గ్రహించుకొని ఆ గ్రహించుకున్న మాటలను ప్రభువా మా జీవితాల్లో అవలంబించుకుని ఇదిగో తండ్రి అటువంటి భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మరి ఆరంభ సూరులుగా ఉంటూ కార్యసాధకులుగా మారలేకపోతూ ఉన్నాం. ఆ మాట ఎందుకు చెబుతున్నాను అంటే ప్రియమిత్రులారా, ఒక దీక్ష తీసుకున్న యవ్వనుడు దేవాలయంలోకి పనిచేయడానికి వచ్చి దీక్ష తీసుకున్న ఒక స్త్రీ దేవాలయంలో పనిచేస్తూ ఉండగా ఆమెపై కామపు చూపులు, ఆమెపై కామపు కోరికలు, ఆమెపై కామపు క్రియలు కూడా ఆ ప్రదేశంలో జరిగి ఉన్నాయి. దీక్ష తీసుకున్న వారే, ప్రభుని యొక్క బాటలో పయనిస్తామని మాట ఇచ్చిన వారే, ఉపవాస దినాలలో దీక్షా సమయంలో వారి యొక్క ప్రార్థన జీవితం ఏమైపోయింది, వారి యొక్క ఆలోచనలు ఏమైపోయినాయి ప్రియమైన బిడ్డలారా? నీవు సత్యాన్ని నిజముగా నీ యొక్క హృదయంలో గ్రహించుకోలేదు కనుక ఏదో అందరిలాగానే నేను తీసుకుంటున్నాను కదా, అందరిలాగానే నేను వెళ్తాను కదా, అందరితో పాటు ఉంటాను కదా అని తాను కూడా తీసుకున్నాడు. కానీ ఆ దీక్ష యొక్క ముఖ్యత్వము, ఆ దీక్షలో ఉన్న ఆ ఛాలెంజెస్, ఆ దీక్షలో ఉన్న మరి పట్టుదలతో చేయవలసిన క్రియలను ఆ వ్యక్తి గ్రహించుకోలేక ఆరంభిస్తే ఆరంభ సూర్యుడుగానే ఉంటాడు కానీ కార్యసాధకుడుగా మారలేడు. మరి కార్యసాధకుడుగా మారాలి అంటే మనలో కాస్తంత బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పునాది ఉంటేనే పిల్లర్లు నిలబడతాయి, పునాది ఉంటేనే ఆ భీములనే ఈ పైన నిలబడతాయి. ప్రియమైన బిడ్డలారా, పునాది లేకపోతే ఈ భీముల పైన నిలబడవు, ఆ గృహమంతా కూడా కూలిపోతుంది. పునాది లేకపోతే ఒక ప్రక్కకి కురింగిపోతూ ఉంది. కాబట్టి ఈనాటి ఉదయకాల సమర్పణ కార్యక్రమంలో ఇప్పుడు మీకు ఆ పునాదిని బోధిస్తూ ఆ తరువాత దివ్యబలి పూజలో దీక్షను తీసుకున్న వ్యక్తి ఎటువంటి కార్యములు చేయాలి, ఎటువంటి మరి క్రియలకు పూనుకోవాలి అన్న విషయాలను బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీ అందరికీ కూడా పునాదిని మరి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మొట్టమొదటిగా అనేకమైన క్రైస్తవ సంఘం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని రోజుల్లో ఉంటాడు, అన్ని క్షణాల్లో మనల్ని కాపాడుతాడు. మరి మీరెందుకు క్రిస్మస్లు, న్యూ ఇయర్లు, ఈస్టర్లు జరుపుకుంటున్నారు అని మనల్ని మరి కొంతమంది క్రైస్తవ ఇతర సంఘస్థులు ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడే ఆది కాండంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజుని కేటాయించాడని తెలియదా? ఒక్కొక్క రోజున ఒక్కొక్క సృష్టిని ఆయన చేశాడని నీ మనసు గ్రహించుకోవట్లేదా? దేవుడే మరి మానవునిని సృజించి మరి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడని వాక్యము నీకు అర్థం కావట్లేదా ప్రియమైన బిడ్డ? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడే మరి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క క్రియను చేసి మరి ఆ రోజును ముగించి ఉన్నాడు. అలాగే క్రిస్మస్ కంటూ మరి ఆ తర్వాత ఈ యాష్ వెనస్డే, విభూతి బుధవారం, భస్మ బుధవారము, ఆ తర్వాత మట్టల ఆదివారం అని, మరి ఆ మట్టల ఆదివారం తర్వాత పరిశుద్ధ వారం, హోలీ వీక్, ఆ హోలీ వీక్లో గుడ్ ఫ్రైడే, మాండే, థర్స్డే అండ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఈస్టర్. ఇలా మరి దేవుని యొక్క
పనుల ద్వారా, దేవుని యొక్క సృష్టి క్రియ ద్వారానే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది అని మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క యాష్ వెనస్డే, ఈ బూడిద బుధవారమును ఏ విధంగా ఉదాహరణలు వాక్యం ద్వారా చూపించుకోవచ్చు అంటే, మనం జెనసిస్ ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, ఫర్ డస్ట్ యు ఆర్ అండ్ టు డస్ట్ యూ షల్ రిటర్న్. వాక్యాన్ని చదువుకుందామా తెలుగులో? 3:19. పుట్టిన మట్టిలోనే కలిసిపోవు వరకు మీ నొసటి చెమటను వచ్చి మీ నొసటిన చెమటను నోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కావున చివరకు మట్టిలోనే కలిసిపోవుదు. అయ్యా, మట్టిలోనే కలిసిపోదువు. నువ్వు మట్టి నుంచి వచ్చిన వాడు కాబట్టి మట్టిలోనే కలిసిపోదువు. ఈ మట్టి పైన జీవించడానికి కూడా నుదుటి పైన చెమట నోడ్చి పొట్టకూటిని సంపాదించుకున్న తర్వాత, కాలం గడిచిన తర్వాత, నీ ప్రణాళిక పరిపక్వమైన తర్వాత, నీవు మరణానికి చేరువైనప్పుడు, మరణావస్థలో ఉన్న నిన్ను మరి దహనం చేయటం కానీ మట్టిలో పూడ్చటం కానీ జరిగినప్పుడు, మరలా ఆ బూడిదలోనే కదా నువ్వు కలుస్తున్నది, ఆ మట్టిలోనే కదా నువ్వు కలుస్తున్నది. కాబట్టి నువ్వు మట్టిలో కలిసేవాడవి. దేవుని యొక్క ఆత్మ ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళవలసినది ఉన్నది. కాబట్టి నువ్వు గొప్పగా నిన్ను గురించి తలంచవద్దు. నీ జీవితం ఎక్కడా, నీ గడియ ఎక్కడా? ప్రియదేని బిడ్డ, నిన్ను నువ్వు తెలుసుకో, నీ స్థితిగతులను గమనించుకో అని దేవుడు ఈరోజు ఈ విభూది బుధవారం రోజున మనకి ఎరుకపరుస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, అలాగే మనం చూసినట్లయితే మరి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు పాపపు క్రియలు చేశారంట ఇజ్రాయేలు ప్రజలు. అప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ యొక్క బూడిదను మరి తలపైన జిమ్మరించుకొని రొమ్ములు బాదుకుంటూ ఆ ప్రభువుని వేడుకుంటున్నారు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, రిపెంటెడ్ ఇన్ డస్ట్ అండ్ యాషెస్. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన పిమ్మట రాజు కోపము చల్లారెను. ఆ తర్వాత దానియేలు 9 తీయండి, 9, 3, 4. ఇప్పుడు ఇది చదవండి. దానియేలు 9, 3 చదువుతున్న తర్వాత ఇప్పుడు ఎస్తేరు 4:1. ఇప్పుడు ఎస్తేరు 4:1 చదువు. ఎస్తేరు 4:1. ఈ సంగతులు జరిగిన పిమ్మట రాజు కోపము చల్లారెను. అతడు వష్టి అపరాధమును తాను చేయించిన శాపమును గురించి తలపోయిచుండెను. అప్పుడు రాజు సలహాదారుడు ప్రభువుల వారందరికీ కట్టలను వెదికింపవలెను. ఈ కార్యములకు గాను మన రాష్ట్రములన్నిటి ఉద్యోగులను నియమింపుడు. వారు సౌందర్యవంతులైన కన్యలను వెదికి ఈ గాషను రాజధాని నందలి అంతఃపురమున. దానియేలు 9. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటుని. నా పాప పరిహారము కోసం బూడిదను నా తలపై జిమ్మరించుకొని ఆ గోనె పట్టాను ధరించి ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రియదేని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఈ తపోస్కాలములో బూడిదను నీ నొసట్ల పైన గురువులు రాస్తూ, ఓ మానవుడా, మట్టి నుంచి వచ్చిన నీవు మట్టిలోనే కలవబోతున్నావు. కాబట్టి అది గ్రహించుకోగలుగుతున్నావా? ప్రియదేని బిడ్డ, ఒకసారి ప్రభువునికి సమర్పించుకో, కళ్ళను మూసుకో. నీవెవరవని
ఆ ప్రభువునికి సమర్పించుకో. నీ పేరు, గోత్రము, కులము, ధనము ఇదేది కూడా నీతో రాదు. కేవలం దేవుడిచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి చేరాలి. నీ శరీరము మట్టిలో కలవాలి. ఈ సత్యాన్ని గ్రహించుకో ప్రియమైన బిడ్డ. ఈ సత్యాన్ని గ్రహించుకొని ఆ ప్రభువుని వేడుకో. ఇవే బైబిల్ యొక్క ఆధారాలు. మనం జరుపుకుంటున్న ఈ విభూది బుధవారానికి ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క విభూది బుధవారం రోజున మనమందరము కూడా ఏ విధముగా మరి సంసిద్ధం చేసుకుంటూ బలహీనులుగా పాపంలో పడిపోకుండా ఈ తపస్సు కాలంలో 40 రోజులు ఆచరిస్తున్న ఈ తపోదీక్షలో ఏ విధంగా మనం ఆత్మీయంగా పరుచుకొని ముందుకు సాగాలన్న సత్యాన్ని మరి దివ్యబలి పూజలో మనం ఆలకించబోచు ఉండగా మనమందరము కూడా ఇక సమయంలో ఆ ప్రభువునికి మనం అర్పించుకొని ప్రార్థన చేద్దాం. మరి యోగ్యతగా పాల్గొనడానికి ఇక దివ్యబలి పూజలో ప్రయత్నం చేద్దాం. సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాను స్వామి, పరవశముందగా వచ్చాను స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. ఈనాటి దీవబలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధాత్మ సభకు సహాయపడుతున్న మా పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మరి వాలంటీర్స్ని ప్రత్యేకంగా సమర్పించుకుంటూ ఉన్నాం. మరి జాన్ అంకుల్ మరి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. శ్రీనాథ్ గారు మరి అనేక విధాలుగా మరి సెంటర్కు సహాయపడుతూ ఉంటారు. అదేవిధంగా వారి యొక్క కుమారుడు అంతోని, మరి అదేవిధముగా టీనా, రవి, రామచందర్, రామారావు, ప్రభాకర్, ఆనంద్ మరి వీరందరూ కూడా పరిశుద్ధాత్మ సభకు పునాదులుగా ఉండి పనిచేస్తూ ఉండగా అన్ని వేళలో అన్ని సమయాలలో అన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో వారి యొక్క వారి యొక్క పని ఎప్పుడూ కూడా మరి నడిపిస్తూ ఉంటుంది కేంద్రాన్ని. కాబట్టి దేవుడు వారి కుటుంబాలను దీవించాలని, వారి యొక్క పిల్లాబిడ్డలను ఆశీర్వదించాలని, ఆర్థికంగా బలపరచాలని, వారి కుటుంబాల్లో సుఖశాంతులతో నింపాలని, వారు తలంచిన తలంపులన్నీ కూడా నెరవేర్పబడి దేవుని చేత దీవింపబడాలని నాటి దీవుల పూజలు అర్పించుకుంటున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ విభూది బుధవారం రోజున మనము ఎన్నో సంవత్సరాల నుంచి పాప సంకీర్తనం చేసి ఉండవచ్చు. కాబట్టి ప్రియమైన బిడ్డ, నువ్వు ఏ రోజున
మరి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని నెలల క్రితం పాపము చేసి ఉన్నావో దాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదిగో నేను దీవబలి పూజలో కూడా పాల్గొనలేదయ్యా, ఎటువంటి ప్రార్థనలో నేను వేడుకోలేదు ప్రభువా. కాబట్టి నన్ను ఇదిగో తండ్రి ఈ ఘోరమైన పాపపు స్థితి నుంచి నీ పవిత్రమైన మహిమలోకి చేర్చుకొని నన్ను పరిశుద్ధపరచి నీకు ఇష్టమైన జీవితాన్ని నాకు దయచేయమంటూ పాప మన్నింపు కోసం ఆ ప్రభువుని ప్రాధేయపడతాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దారి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందుము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణోత్సవములను కొనియాడు యోగ్యులమగు అటుకు మమ్ము మేము సంసిద్ధమనొచ్చుకొనుటకు ఈ 40 రోజులు కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విశ్వసించుటకు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యాబేలు గ్రంథము 2వ అధ్యాయము వచనములు 12 నుంచి 18 వరకు. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము వచనములు 12 నుంచి 18 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు,
ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో సంతసముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభు అయిన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలనడు దీవెనలు ఇయ్యవచ్చును. అప్పుడు మీరు అతనికి ధాన్యము ద్రాక్షసారయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞయిండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పిల్లాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయ యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ మీదకి ఎక్కడో వచ్చుచున్నారు, మిమ్మ చిన్న చూపు చూసి గేలి చేయుచున్నారు అని ప్రార్థింపవాలేను. అప్పుడు ప్రభు తన దేశముపై ఆధారము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 verses 1 to 6 and 16 to 18. మనుష్యుల కంట బడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములోను వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చెయ్యవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందుదురని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దాన ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా నట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె
విచారవదములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచారవదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖమును కడుక్కుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవరును నీవు ఉపవాసము చేయునున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఆ ప్రభువు మనం ఏ విధముగా ఈ విభూతి బుధవారాన్ని జరుపుకోవాలి, ఈ విభూతి బుధవారం రోజున ఏమేమి మనము చేయాలో మనకు నిర్దేశింపబడతాయనేది మనకి వాక్య పరిచర్య ద్వారా బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ విభూతి బుధవారం నుంచి మరి క్రీస్తు ఉత్థానం వరకు మరి 40 రోజులు. ఈ 40 రోజుల్లో మరి 4 ఆదివారాలను క్రీస్తు ఉత్థానానికి చిహ్నం కనుక వాటిని లెక్కలోకి మరి గణింపబడదు. మరి తక్కిన రోజులన్నీ కూడా 40 రోజులు వచ్చులాగన తల్లి శ్రీ సభ ఎంతో చక్కగా మరి మనందరికీ కూడా ఆచరించడానికి అందజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ 40 రోజులకు ఎంతో ప్రాముఖ్యత మనం ఎన్నో విధాలుగా చూసి ఉన్నాము. మరి నోవా కూడా తాను నీటిలో మరి మునిగిపోతూ ఉన్నప్పుడు తాను నావను కట్టుకున్న తర్వాత 40 రోజుల వరకు ఎడతెరకగా వర్షం పడి నీరంతా కూడా ముంచెత్తి సర్వజీవరాశులను నాశనం చేసిందని వాక్యంలో ఆలకిస్తూ ఉన్నాం. మోషే ప్రవక్త కూడా మరి 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో గడిపి ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా 40 సంవత్సరాలు ఆ వాగ్దత్వ భూమి కోసం ప్రయాణం చేసి ఉన్నారు. క్రీస్తు యేసు ప్రభువు కూడా బాప్తిస్మము తర్వాత తనను తాను బలపరుచుకోవడానికి 33 సంవత్సరాల తర్వాత పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ 40 రోజుల్లో బలపడ్డానికి, ఆ ప్రభువుని యందు ఆయన స్థిరపడడానికి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, తనను తాను త్యజించుకోవడానికి, తన లక్ష్యాన్ని, ఆయన వచ్చిన సంకల్పాన్ని ముగించుకోవడానికి కార్యసాధకుడుగా తన యొక్క శరీరాన్ని అధిగమించాడు. తన యొక్క కోరికలను చంపుకున్నాడు. తన యొక్క శారీరక మోహ తలంపులన్నీ కూడా ఉపవాసముతో ప్రార్థనతో నశింపచేశాడు. ప్రియమైన బిడ్డలారా, మరి అటువంటి గొప్ప కార్యము ఈనాడు మరి ఆరంభమవుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనం దాన్ని మరి మొట్టమొదటిగా ఈ విభూతి బుధవారంతో అడుగు వేస్తూ ఉన్నాం. ఇవి మన తొలి అడుగు. ఈ తొలి అడుగులో మరి మనం పడిపోకుండా, మనము కూలిపోకుండా, పాపములోకి జారిపోకుండా ఏ విధముగా మనం ఉండాలి అని వాక్యం బోధిస్తూ ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈనాటి మొదటి పట్టణంలో యావేలు గ్రంథము 12వ అధ్యాయము, ఆ 2వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ చాలా చక్కగా మనకి దేవుని యొక్క వాక్కు బోధిస్తూ ఉంది. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం అక్కడ చదువుదాం ఒకసారి. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండి ప్రియమైన బిడ్డలారా అని దేవుడు యావేలు ప్రవక్త ద్వారా పిలుపునిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు, నీకు నా చెంతకు రా పూర్ణ హృదయముతో. నీ అహంకారాన్ని, అహంభావాన్ని, నీ గొప్పలు చెప్పుకునే తత్వాన్ని ప్రక్కన పెట్టి నిన్ను నీవుగా ఆ ప్రభువునికి సమర్పించుకొని దేవుడు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆ ప్రభు సన్నిధికి వచ్చి
నీవు చేసిన తప్పిదములన్నీ కూడా ఒప్పుకుంటావా? అప్పుడే నీ బిడ్డల జీవితంలో దీవెన ఉండగలుగుతుంది అని దేవుని యొక్క వాక్కు బోధిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఏముండగలుగుతుందంట? దీవెన రాగలిగిద్ది. నువ్వు అలా కాకోకుండా, సఖ్యత పడుకోకుండా, ఇతరులపై చిరుబుర్లాడుతూ కోపాన్ని పెట్టుకొని ఇంకను ద్వేషంలో జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో ఆ జరగవలసిన కార్యం జరగదు, అది ఎప్పటికీ కూడా నెరవేరదు అని దేవుని యొక్క వాక్కు మనకి సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఇకనైనాను నీ మనసును మార్చుకుంటావా? ఇతరులతో సఖ్యపడతావా అని మొదటిగా దేవుడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. కోపాలు వద్దు, అసూయొద్దు, ఇతరులపైన కక్షను పెంచుకోవద్దు. నీ హృదయంలో కక్షను పెంచుకొని నేను ప్రార్థనలో ఉంటాను, ఉపవాసం చేస్తాను, దాన ధర్మాలు చేస్తానంటే అవి లెక్కలోకి రావు. మొట్టమొదటిగా నీలో ఉన్న పాత కక్షలన్నీ కూడా మర్చిపోయి వారిని మన్నించి దేవుని యొక్క సన్నిధికి రా, పూర్ణ హృదయాన్ని సమర్పించుకో. దేవునికి పూర్ణ హృదయాన్ని సమర్పించుకో అని దేవుని యొక్క వాక్కు మనకు బోధిస్తుంది. చదువుదామా? ఉపవాసముతో, సంతసముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. దేవుని యందు విలాపములతో నా యొద్దకు రండు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడా? మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ బట్టలు చించుకొనట మటుకే చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీ గుండెలను ఏం చేయాలంటే ముక్కలు చేసుకోండియా. రాయిగా మారిపోయిన ఆ గుండెను ముక్కలు చేయండి, దేవుడు మరలా కలుపుతాడు, మరలా మాంసపు ముద్దగా ఆయన తయారు చేస్తాడని యావేలు ప్రవక్త ద్వారా పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన కరుణామయుడు, ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు. సులభముగా నీ మీద కోపపడాలని ఆయన ఆశపడట్లేదు, కానీ నేను మార్చాలని ఆయన సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పానికి నీ దీక్ష తోడైతే నీవు కూడా ఆయన వలె ఆయన యొక్క దేవదూతల్లో ఒకటిగా ఉండదవు అని దాని ఒక్క వాక్కు సెలవిస్తుంది. అనంతమైన ప్రేమ కలవాడు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిర్ణయించుకున్నట్లు శిక్షింపక, ఆయన శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఫర్గివ్ అండ్ ఫర్గెట్, దట్స్ ఓన్లీ థింగ్ ఇన్ అవర్ లైఫ్. నన్ను మోసం చేశాడండి, నన్ను అన్యాయం చేశాడండి, వీడి మూలాన చావుకు కారణమయ్యాడు స్వామి అని నువ్వు బాధ పెట్టుకున్నట్లయితే కష్టమే అంగీకరించుకోవడం. చాలా క్లిష్టమైనదే, కానీ తప్పదండి. నిజాన్ని, సత్యాన్ని అంగీకరించుకోవాలి. ఎందుకంటే దేవునికి నువ్వు ముఖ్యం. జరిగిపోయిందేదో జరిగిపోయిందంతే. దాని గురించి ఏది తప్పు ఏది ఒప్పు అని మనం ఆలోచిస్తే దేనికి మన నిర్ణయానికి రాలేము. ప్రియమైన బిడ్డ, మన్నించి మర్చిపో. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, దట్స్ ఆల్. దట్స్ వాట్ గాడ్ ఈస్ రిమైండింగ్ us. Forgive and forget. And then in the gospel he is instructing us how you should observe the Lent, with which kind of deeds and actions and dedications you must be with the Lord. If you read మత్తయి 6వ అధ్యాయము మరి 1వ వచనం మనం చదివితే, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందులుండ మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందుకోలేరంట. ప్రియమైన బిడ్డలారా, నీవు నీ జీవితంలో ఆ
పవిత్ర వస్త్రాలను ధరించి దీక్షకు సంబంధించిన ఆ దుస్తులను ధరించుకొని ఇంకనూ పాపంలో కొనసాగుతుంటే అది నీకు శాపంగా మారిద్ది. నువ్వు తలస్తున్నావు, దేవుడు గురుడ్డివాడు కదా, దేవుడు కరుణిస్తాడులే, మన్నిస్తాడులే, ఏం కాదులే అని చెప్పి దీక్ష తీసుకున్నావు అనుకో ప్రతిన బిడ్డ, దీక్ష తీసుకున్నావు అనుకో శాపంగా మారబోతుంది అది నీకు. ఆ తెల్ల వస్త్రాలను ధరించుకొని, ఆ కాషాయ వస్త్రాలను ధరించుకొని ఈ 40 రోజుల్లో స్వామి ఇదిగోండి స్వామి జపమాలు తెచ్చుకున్నాను, జపమాలు వేయండి ఆశీర్వదించి, వస్త్రాలు తెచ్చుకున్నాను స్వామి దీక్షకు పూనుకోవాలనుకుంటున్నానని చెప్పి దీక్షకు పూనుకున్నావంటే ఏమంటున్నాడు దేవుడు? నీ కుటుంబానికి ఉప్పెనలా శాపం ముంచెత్తి నిన్ను ఏమాత్రము కూడా నీ ఎముకలు కానీ నీ మాంసం కానీ కనపడుకోకుండా ఆ నీటి జలాశ్రయంలో కలిపేసుకుంటుందని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డ, అవసరమా? గొప్పలకు పోయి డప్పాలు కొట్టుకుంటే అది నీకు ముప్పులాగా మారుతుంది. చాలా భయంకరమైన కఠోరమైన శిక్ష అది. నీకు నువ్వే తెచ్చుకున్న గొప్ప శిక్ష అవసరమా నీకు? ఈ యొక్క సమయంలో ఆ ప్రభువుని వేడుకొని ప్రాధేయపడు. ఇటువంటి దీక్షకు నేను పూనుకుంటే నా హృదయాన్ని మార్చండి ప్రభా. ఒకరి నుంచి తప్పించుకోవడానికి నేను దీక్షను పూనుకున్నట్లయితే నన్ను మన్నించండి యేసయ్యా. ఎప్పటికైనా సరే ఈ తీసుకుంటున్న దీక్షను నేను చాలా కఠినంగా అవలంబించాలని ఆశపడుతున్నాను, నాకు సహకరించండి అని ఆ ప్రభువుని వేడుకో ప్రదేన బిడ్డ. ఉదయకాలమే లెగవాలి, దీవెబలి పూజలో పాల్గొనాలి. ఒకవేళ నువ్వు దీక్షను తీసుకుంటున్నట్లయితే ప్రతిరోజు ఆ ప్రభుని యొక్క శ్రమలను ధ్యానించాలి. 14 ఆ క్రీస్తు శ్రమలను, ఆ 14 స్థలాలను మనం ధ్యానం చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకి ఆ దివ్యకారుణ్య జపాన్ని జపించుకోవాలి, వాక్యం చదవాలి. సాయంత్రం నిర్వర్తిస్తున్న ప్రార్థనలో పాల్గొనాలి, ఉపవాసం ఉండాలి. ఇటువంటి త్యాగక్రియలు ఎన్నో ఉన్నాయి ఈ తపస్సు కాలంలో. ఈ తపస్సు కాలంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు నువ్వు దాచుకున్న దాంట్లో దానం చేయమని చెప్పట్లేదు, కానీ నువ్వు త్యాగం చేసే దానిని దానముగా ఇవ్వమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు దాచుకున్న దాన్ని దానం చేయమని చెప్పట్లేదు, నీవు త్యాగం చేయగలుగుతున్నది దానంగా ఇవ్వమంటున్నాడు ఈ తపస్సు కాలంలో దేవుడు. ప్రియమైన బిడ్డ, దాచుకున్న దానికి వద్దు, త్యాగం చేయగలిగింది ఇవ్వు. 2 పూట్ల ఉపవాసం ఉంటున్నావా, గుప్పిడి బియ్యం తీసి ప్రక్కన పెట్టు. ఈ 40 రోజులు ఏదో ఒక రోజున చూసి పేదవాడికి కాస్తంత బియ్యాన్ని ఇవ్వు. ఈ 40 రోజుల్లో సిగరెట్లు తాగలుగుతున్నావా, ఆ సిగరెట్లను బంద్ చేయి. ఆ డబ్బును పేదవారికి దానం చేయి. మత్తు పానీయాలకు అలవాటయ్యావా, బంద్ చేసుకో, లేకపోతే ఒక్కసారిగా కొట్టుకుపోతావు. నో మర్సీ, ఓన్లీ స్ట్రైక్ విల్ స్ట్రైవ్ యూ. కత్తి వేటు నిన్ను ఖండనగా నరికి వేస్తుంది. అవసరమా? మై డియర్ ఫ్రెండ్ ఇన్ జీసస్ క్రైస్ట్, God is loving and merciful God. But still, if you want to continue in sin, there is only hell, no heaven. No heaven. నీకు పరలోక ప్రాప్తి లేదు, పరలోకంలో ప్రవేశం లేదు, నరకంలోనే నీకు ముగింపు అని దేవుడు పలుకుతున్నాడు. ఆయన ఏం చేయలేడు. నీ రాతను నువ్వే నిర్ణయించుకున్నప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ప్రియమైన బిడ్డ, ఆలోచించుకో, గమనించుకో, దేవుని యందు నిర్ణయం తీసుకొని ముందుకు సాగని దేవుని యొక్క వాక్కు మనకు బోధిస్తుంది. ప్రియమైన బిడ్డ, నమ్ము, ప్రభువు నమ్ము, విశ్వసించు.
అదే విధముగా నువ్వు ఉపవాస క్రియలు చేయనప్పుడు ఏ విధముగా ఉండాలంట, ఏ విధముగా ప్రార్థించాలంట? డప్పాలు కొట్టుకోవటం కాదు. 16 నుంచి 18 వరకు మనం చదివితే 16 మత్తయి శుభవార్త 6వ అధ్యాయము. మీరు ఉపవాసము చేయనప్పుడు ఆ, కపట వేషధారుల వలె మీరు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు అని చెప్పి మూతిని విచారవదముగా చూపించుకోవద్దు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై ఆ, విచారవదనములతో ఉందురు. వారు పరుల కంట పడుటకై విచారవదములతో ఉందుదురంట. వారికి తగిన ప్రతిఫలము లభించనని వారికి తగిన ప్రతిఫలం లభించునని మీతో ఒక్కానించుచున్నాను. మీతో ఒక్కానించుచున్నాను. దేవుడు దానికి ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఖండనుంటుంది. జాగ్రత్త. విచారవదములతో ఉన్నానని చూపించుకోవద్దు. అప్పుడు అలా చూపించుకుంటే ప్రతిఫలం ఉంది. కానీ ఎవడైతే రహస్యమందు 18 వచనం చదివితే అందువలన అదృష్టుడైన నీ తండ్రియే కాని అదృష్టుడైన నీ తండ్రియే గాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. మరెవరును ఉపవాసం చేయుచున్నావని గుర్తించరు. నువ్వు ఉపవాసం చేయనప్పుడు తలకు నూనెను అద్దుకొని ముఖము కడుక్కొని ఆ ప్రభుని రహస్యుడై ఉన్న తండ్రిని రహస్యంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయని దేవుడు ఇక్కడ సెలవునిస్తూ ఉన్నాడు. ఈ తపస్సు కాలంలో నీ శరీరం నీ సహకరించట్లేదా? శక్తి లేదా? మనసు ఆరాటపడుతుంది కానీ శరీరం బలహీనంగా ఉందా? వ్యాధి బాధలతో బాధపడుతున్నట్లయితే దేవుని యందు నీ విశ్వాసాన్ని ప్రకటించుకో. ప్రార్థనలో గడపడానికి ప్రయత్నించే, వాక్యం చదువు. అంతేగాని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నాను 10 మందికి చెప్పని అవసరం లేదు. ప్రియమైన బిడ్డ, రహస్యముందున్న నీ తండ్రి నేను చూస్తున్నాడు. ఈ తపస్సు కాలంలో ఒక దీక్ష నువ్వు పూనుకున్నావంటే దాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయగానే డప్పాలు కొట్టుకోవద్దు. డప్పాలు కొట్టుకోవద్దు. దాన్ని చేసి చూపి, దేవుని యందు రహస్యముగా చేసి చూపి ఆయన ఆనందపడతాడు. అంతేగాని 10 మందికి కనబడాలి కానీ అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పుకోవద్దు. దీక్ష తీసుకునే ముందు ఆలోచించు. దీక్షను తీసుకునే ముందు ఆలోచించు. తీసుకున్న తర్వాత ఏమీ లేదు, ఆయన చెప్పింది నువ్వు చేయటమే. ప్రియమైన బిడ్డ, నీ శరీర అనుసారముగా నువ్వు నడవలేవు. ఆయన యొక్క ఆత్మబలమును మనకు అనుగ్రహింపమని కోరుకుంటూ ఆధ్యాత్మికంగా వెలుగొందాలనే ఆశతోనే మనం ప్రాకులాడాలి, పరుగులాడాలి. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఒకవేళ నువ్వు దీక్షను పూనుకుంటున్నట్లయితే ఆ తపో దీక్షను నాకు దయచేయండి అని వేడుకో. సాధారణమైన మనిషిగా ఈ 40 రోజులు ఉపవాసములతో, ప్రార్థనలతో, దాన ధర్మాలతో మెలుగొందాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఆ ప్రభువుని నువ్వు రహస్యముగా ప్రార్థన చేయి. రహస్యమందున నీ తండ్రి నిన్ను రహస్యముగా ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని ఆ యొక్క విభూతితో ముద్రించి, నువ్వు మట్టి నుంచి వచ్చావు కుమారుడా కుమార్తె, మరలా మట్టిలోనే కలవాలని దేవుడు మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క బూడిదని మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదువు. మేము చేపట్లు ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాప మన్నింపు దయచేయుదువు. నీ సన్నిధులు నిలిచి ఉన్న నీ దాసులపై నీ ఆశీస్సులను దయతో కృమ్మరింపుము. వీరు విభూతితో గుర్తింపబడి తపంకాలపు ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనస్సుతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యుల అగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
అర్పణను అర్పించుకొని అర్పణ గీతంతో మన యొక్క విన్నపాలను ప్రభువునికి సమర్పించుకుందాం. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనవు మనసు నీకే అర్పించేము, మా తనవు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, తపకాలపు ఆరంభములో ఈ సంవత్సరము బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత్తపు క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్ముల ద్వారా అపాయకరమైన భోగముల నుండి వైదొలగి పాపము నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలలో భక్తితో కొనియాడుటకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపుతావలయనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాప పరిపూర్ణమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించునట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధలను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో నికమై మేము స్తుతి గీతముతో నిన్ను ఘనముగా ప్రకటించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం
పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముని మహిమతో నిండియున్నవి మహోన్నతమునా జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవము మస్కు అప్పం రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఉత్థానమని నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోను వారి భర్తకు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. శక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిగణించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిగణించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిగణించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించక నేను పాపుత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. క్రీస్తు శరీరక్తం. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే సెకండ్ సాటర్డే రోజున ఈ నెల 8వ తారీఖున మరి ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు జపమాల, ఆరాధన, దీవెల పూజ, స్వస్థత ప్రార్థనలు కలవు. తదనంతరం ప్రేమ విందు కూడా కలదు. కాబట్టి ప్రతిదిన బిడ్డలా రండి, పాల్గొనండి. ఈ తపస్సు కాలంలో ప్రత్యేకమైన దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియదలుచుకున్న వాళ్ళు, అదే విధముగా మరి దీవెల పూజ అర్పించాలనుకున్నా నాకు ఫోన్ చేయండి. ఇక కింద కనపడుతున్న నెంబర్కి మీరు డయల్ చేయండి. మీకు ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటాను. కౌన్సిలింగ్ కావాలన్నా కూడా మీరు యొక్క నెంబర్కి ఫోన్ చేయగలరు. అదే విధముగా మరి ఈ పిల్లల మరి ఆశ్రమం మహబూబ్ నగర్లో కలదు. కాబట్టి ప్రదేన బిడ్డలారా, మరి వీలు పడిన వారందరూ కూడా వచ్చి పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుకొనిచున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. తలలు వంచుదాం, చేతులు జోడిద్దాం. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య విందు మాకు పోషకాహారముగా అగునుగాక. మేము చేపట్టిన తపస్సు కాలపు ఉపవాసము నీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థత నొసగు ఔషధముగా ఉపయోగపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కలువరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో యేసే మను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. యేసే మను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని, ఇచ్చ
చాటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన